ఎందరో మహానుభావులు అందరికీ నా యొక్క వందనములండి. ఈరోజు మనం వ్యాకరణందలి తెలుగు సందులు చూద్దాము. మొదటిగా అకార సంధి అంటే ఏంటి? అత్వసంధి ఇంకొక పేరు. అత్తునకు సంధి బహుళముగానగు. పదాంతంలో ఉన్న అకారికి అచ్చు పరమైతే సంధి 4 విధాలుగా జరుగుతుంది. రామ ప్లస్ అయ్య రామయ్య, నిత్యం. కట ప్లస్ కట కటకట, ఇది నిషేధం. మేనా ప్లస్ అల్లుడు మేనల్లుడు మేనయల్లుడు, వైకల్పికం. ఒక ప్లస్ ఒక ఒకనొక, అన్య విధం. అంటే పదాంతంలో ఉన్న ఆఖరిక అంటే అకారానికి అచ్చుపరమైతే రామ ప్లస్ అయ్య రామయ్య. చూడండి, దీనినే మనము అకార సంధి అని చెప్తాం. ఇకార సంధి అంటే ఏంటి? ఇత్వసంధి. యమ్యాదులందితో సంధి వైకల్పిక ముగానగు. పదాంతంలో ఉన్న ఇకారానికి అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఉదాహరణం: ఏమి ప్లస్ అంటివి ఏమంటివి, ఏమి ఎంటివి, మరి ప్లస్ ఏమి మరేమి మరి ఏమి. తర్వాత ఉకార సంధి. ఉత్తునకచ్చు పరంబగునప్పుడు సంధి నిత్యము. పదాంతంలో ఉన్న ఉకారానికి అచ్చు అంటే అకారానికి అచ్చు, ఉకారానికి అచ్చు, ఇకారానికి అచ్చు పరమగునప్పుడు ఉకార సంధి జరుగును. రాముడు ప్లస్ అతడు రాముడతడు, సోముడు ప్లస్ ఇతడు సోముడితడు, శివుడు ప్లస్ ఉన్నాడు శివుడున్నాడు. తప్పక తెలుగు సంధులు నోట్ చేసుకోండి. ధన్యవాదములు.